హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. టెక్ నగరం బెంగళూరు వరదలతో మరోసారి అతలాకుతలమవుతోంది. భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అనేక నివాస ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. రోడ్లు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లని జలమయం కావడంతో రోజువారీ జీవితానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బాధిత ప్రజలను పలకరించేందుకు, వారికి భరోసా కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఏం జరిగిందంటే, బెంగళూరులో గత 48 గంటల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. నివాస ప్రాంతాల్లోని అనేక ఇళ్లలోకి కూడా నీరు ప్రవేశించింది. చాలా ఇళ్లు నీట మునిగాయి. అధికారులు బాధిత నివాసితులను సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. అయితే బాధితులను పరామర్శించేందుకు స్థానిక ఎమ్మెల్యే బి బసవరాజు బుల్డోజర్తో ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. సోమవారం సాయి లేఅవుట్లోని ప్రభావిత ప్రాంతాన్ని జేసీబీలో వెళ్లి మరీ వారిని పలకరించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. నివాసితుల ఇళ్లలోకి నీరు ప్రవేశించిన ప్రదేశ, నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు జేసీబీలను ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఆకస్మిక వర్షాల కారణంగా బెంగళూరు డ్రైనేజీ వ్యవస్థ మరోసారి అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక చెట్ల కొమ్మలు పడిపోయాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పెట్టిన పేరు బెంగళూరు పరిస్థితి మరోసారి అధ్వానంగా మారిపోయింది. ప్రభావిత జిల్లాల్లో బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, కొల్లార్, చిక్కబళ్ళాపూర్, తుమ్మకూరు, మండ్య, మైసూర్, హాసన్, కోడుగు, బెళగావి, బీదర్, రాయచూర్, యాద్గిర్, దావణగెరే మరియు చిత్రదుర్గ ఉన్నాయి. సాయి లేఅవుట్, హురామావు ప్రాంతం అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. కర్ణాటక తీవ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు అంటూ భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర, దక్షిణ, ఇంటీరియర్ కర్ణాటకల అతి భారీ వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులో ఉడిపి, బెళగావి, ధార్వాడ, గడగ, హువేరి, శివమొగ్గ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భారతీయ సంస్కృతి, ఫ్యాషన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్నాయి. అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో మన ఫ్యాషన్ స్టైల్ ఫ్యాషన్ ప్రియుల నుంచి సామాన్యుల దాకా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మెట్ గాలా, కేన్స్ లాంటి ప్రతిష్టాత్మక వేదికలు, ఐకానిక్ ప్రపంచ వేదికలపై మన భారతీయ నటిమణులు, సెలబ్రిటీలు భారత సంప్రదాయ ఫ్యాషన్ శైలిని ప్రదర్శిస్తున్నారు. రెడ్ కార్పెట్ దేశీ సంస్కృతిని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తారలు మాత్రమే కాదు, వివిధ స్థాయిలలో భారతీయ వారసత్వాన్ని ప్రభావితం చేస్తున్న సామాన్యులకు కూడా కొదవేమీ లేదు. తాజా వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఢిల్లీ మెట్రోలో లెహంగాలు, అనార్కలి లేదా చీరలు ధరించి రీల్స్ చేసే అమ్మాయిలను చూసి ఉంటారు. కానీ విదేశాల్లో మెట్రోలో చీర లేదా మన సంప్రదాయ దుస్తులు ధరించి యువతులను చూడటం చాలా అరుదు. తాజా ప్యారిస్లోని మెట్రోలో ఒక లెహంగాలో అందంగా మెరిసిన యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్య సందడి చేస్తుంది. భారతీయ సంతతికి చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నిత్య ప్యారిస్లోని స్థానిక రైల్లో అందమైన లెహంగాలో ప్రయాణించడమే కాదు, చక్కటి హావభావాలను ఆకట్టుకుంటుంది. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న తన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. నివ్యా బ్రైట్ నారెంజీ రంగు భారీ లెహంగాలో మెరిసిపోయింది. క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లెహంగాకు స్లీవ్లెస్ చోలీ సెట్ ఇతర నగలతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. కూల్గా గాగుల్స్ పెట్టుకొని మరింత స్టైల్గా కనిపించింది. గత ఏడాది నవంబర్లో షేర్ చేసిన ఈ వీడియో ఏకంగా 10 లక్షలకు పైగా వ్యూస్, 1000 కామెంట్లు సొంతం చేసుకుంది. యూరోప్లో భారతీయ సంస్కృతిని ప్రదర్శిస్తూ ఆత్మవిశ్వాసంతో వ్యవహరించిన నివ్యాను నెటిజన్లు ప్రశంసించారు. చాలా అందంగా ఉన్నారనే కామెంట్లు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్లోని మెట్రోలో బంగారు నగలతో ప్రయాణిస్తున్నారా? సేఫ్టీ ఫస్ట్. ఇవి కాస్ట్యూమ్స్, ఆభరణాలు అయితే మంచిది, అవి మీ అమ్మగారి ఆభరణాలు కాకూడదని అనుకుంటున్నా అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇదే లెహంగాలో ఆకట్టుకున్న వీడియో కూడా ఆకర్షణీయంగా నిలిచింది.
బీర్ బాటిల్లో లోడ్తో నిండిన ట్రక్ బోల్తా పడింది. దీంతో బీర్ బాటిల్ను దక్కించుకునేందుకు జనాలు పల్టీలు పడ్డారు. డ్రైవర్ను, క్లీనర్ను ట్రక్లో చిక్కుకుపోయారు. ఆర్తనాదాలు చేస్తున్నారు. వారికి సహాయం చేయడానికి బదులుగా అయితే బాటసార్లు, స్థానికులు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న బీరు బాటిళ్లను పట్టుకొని లగెత్తారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మీ బీర్ పిచ్చి తగలడా, కాస్త మారండయ్య బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కట్నీ జిల్లా చాపారా గ్రామం సమీపంలోని జాతీయ రహదారి పైన వందలాది మద్యం కాటన్లతో నిండిన ట్రక్ బోల్తాపడింది. ట్రక్ లోపల చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్కు సహాయం చేయడానికి కొంతమంది మొదట ముందుకు వచ్చారు. కానీ బీరు బాటిళ్లను మార్చి మానవత్వాన్ని మర్చిపోయారు. దొరికినట్లు మందు సీసాలను దొరకబుచ్చుకున్నారు. కాళ్లకు పని చెప్పారు. ఈ మొత్తం సంఘటన వీడియోలో రికార్డ్ చేయబడింది మరియు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రమాదంలో చిక్కుకుపోయిన డ్రైవర్ గురించి కానీ, క్లీనర్ గురించి కానీ ఏమాత్రం పట్టించుకోలేదు నెటిజన్లు కామెంట్స్ చేశారు. కొందరు బీర్ను సంచుల్లో మోసుకెళ్లగా మరికొందరు తమ భుజాలపై డబ్బాలను ఎత్తుకొని పారిపోయారు. డజన్ల కొద్దీ వ్యక్తులు సీసాలను దోచుకుంటున్న సంఘటన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన తీరు నెట్టింట విమర్శలకు దారితీసింది. ఈ ట్రక్కు జబల్పూర్ నుండి భోపాల్లోని హజారీబాగ్కు వెళ్తోంది. ఒకే గేదె అకస్మాత్తుగా దాని ముందుకి రావడంతో ట్రక్కు బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జంతువును కాపాడే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్కు బోల్తా పడింది. లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా. పోలీసులకు సమాచారం అందిన వెంటనే సలిమానాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అఖిలేష్ దహియా నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన డ్రైవర్, క్లీనర్ను చికిత్స కోసం కట్నీ జిల్లా ఆసుపత్రికి పంపారు. మరోవైపు మిగిలిన మద్యంసు భద్రపరచడానికి ఎక్సైజ్ శాఖ సంఘటనా స్థలానికి చేరుకునే లోపే స్థానికులు భారీ మొత్తంలో వాటిని ఎత్తుకుపోయారు. ప్రమాదం జనాల కక్కుర్తి వల్ల నష్టం లక్షల రూపాయల్లో ఉందని మద్యం కాంట్రాక్టర్ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన అధికారులు వైరల్ వీడియోలు ఆధారంగా అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఫుటేజ్లో కనిపించిన వ్యక్తులను గుర్తించడంలో సహాయం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనం వాహనాన్ని ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నామనేది ఎంత ముఖ్యమో అవతలి వాళ్ళు ఎలా వస్తున్నారన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఎవరో చేసిన పొరపాటుకు మనం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజ్ సమీపంలో జరిగిన సంఘటన చూస్తే ఇది నిజమనిపించక మానదు. ఒళ్ళు గగురుపరిచే దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయినాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఒక మహిళ అద్భుతంగా తప్పించుకుంది. కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీకి వెళ్లే రోడ్డు వాలులో ఒక ట్రక్ నియంత్రణ కోల్పోయింది. దీంతో వెనక్కి దూసుకుపోతుంది. దాని వెనుక స్వల్ప దూరంలోనే స్కూటర్ వస్తుంది. అయితే సమయస్ఫూర్తిగా వ్యవహరించిన స్కూటర్ నడుపుతున్న మహిళ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అదృష్టవశాత్తు ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. బ్రేక్ ఫెయిల్యూర్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమెను ఓజాయాది నివాసి అశ్వతిగా గుర్తించారు. ట్రక్కు ఆమె స్కూటర్ను ఢీకొట్టి ఆమెను రోడ్డుపైకి బలంగా విసిరేసింది. దీంతో రెప్పపాట్లో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో లారీ స్కూటీని నొజ్జు చేస్తూ వెనుక ఉన్న చెట్టుకు గుద్దుకొని ఆగింది. సీసీటీవీలో రికార్డుల ప్రకారం పెరింగళం పట్టణం మెడికల్ కాలేజీ మధ్య ఎత్తుపైకి వెళ్లే ప్రాంతంలోని SIDBLURDM సమీపంలో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. ఇది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని కొందరు, మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిందని కొందరు, వామ్మో ఇలా కూడా జరుగుతుందా, డ్రైవింగ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రో అని మరికొందరు కామెంట్స్ చేశారు. దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఎదురుగాలులు, వడగాళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం
6E2142 వడగండ్ల వానంలో చిక్కుకొని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందు భాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 5 సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓబ్రియాన్, నదిముల్ హాక్, సాగరిక ఘోష్, మనసా భూనియా, మమతా ఠాకూర్తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సాగరిక ఘోష్ మాట్లాడుతూ, విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్ళి వచ్చినట్లుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడు చూడలేదు. విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి కంగు తిన్నాం అని చెప్పుకొచ్చారు. భారత్ పాక్ మధ్య దాడుల వల్ల సరిహద్దులో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్ వెళ్లినట్లు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. శ్రీనగర్తో పాటు పుంచ్, రాజౌరీలో వీరు పర్యటించారు. ఇదిలా ఉండగా 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం వడగండ్ల వానలో చిక్కుకొని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండ్లకి చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం 6:30 గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్లోనే నిలిచిపోయింది. సో ఇదండి ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు, విచిత్రాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.